సీనియర్లతో తిరిగిన నువ్వు జూనియర్తో తప్పే ఉందన్న అడిగా. తప్పే ఉందన్న, మీతో కూడా తిరిగాను కదన్నా, తప్పే ఉందన్న. ఇక్కడ సమస్య ఎవరితో తిరిగామన్నది కాదన్న సమస్య, న్యాయం. నా వాదనలో న్యాయం ఉందా లేదా? అనిల్ కుమార్ యాదవ్ చాలాడు సార్ నెల్లూరు నగరానికి, మేము చూస్తాం నెల్లూరు నగరాన్ని. 2014లో టికెట్ ఎవరికెళ్ళి మేము చెప్తాం అన్నాడు. 2014లో టికెట్ ఇచ్చి తీరాలన్నా ఇచ్చినా ఇవ్వకుండా అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేస్తాడు, గెలిచి అసెంబ్లీకి వస్తామని చెప్పారు కేవీపీ గారికి. మాట్లాడదాం సార్ 1 month అసెంబ్లీ అయిన తర్వాత మాట్లాడదాం అన్నాడు. దురదృష్టం అసెంబ్లీ అయిపోతూ రచ్చబండ రాజశేఖర రెడ్డి గారి మరణం ఇంకా బాగా బాధాకరం. నారాజు గారు, రాజశేఖర రెడ్డి గారి పట్ల నాకు బాగా ప్రేమ. రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి పథకాలు. పౌరాలగుట్టకు వెళ్ళారు మీరు? మళ్ళీ ఇడుపులపైకి పౌరాలగుట్టకు పోలా, ఇడుపులపైకి పోయా, హైదరాబాద్ పోయా, పౌరాలగుట్టకు పోలా పోయే పరిస్థితి లేదు. ఇడుపులపైకి పోయా. బాగా బాధాకరం. రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఇంకా ఈ జిల్లాలో ఏం జరుగుతుందో పార్టీ పడుచుకునే పరిస్థితి లేదు. ఆనవ సోదరులకి మాకు అదేవిధంగా పోరాటం సాగుతూ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టకముందే నెల్లూరు జిల్లాలో మమ్మల్ని కాదని ఓదార్పు యాత్ర ఎలా జరుగుతుంది, మమ్మల్ని కాదని రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ఎలా పెడతారని చెప్పని ఆనవ సోదరులు ఒక సవాల్ విసిరితే, హెచ్చరికలు జారీ చేస్తే, ఈ జిల్లాలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు చాలామంది ఆనవ సోదరుల దెబ్బకి గజగజ వణుకుతూ జగన్మోహన్ రెడ్డి గారితో వచ్చేదానికి కూడా భయపడితే, అనిల్ కుమార్ యాదవ్ నేను ఇద్దరం ఆనవ సోదరులను కాదని ఓదార్పు యాత్ర ఎలా జరుగుతుందో జరిపించి చూపించాం ఆనవ సోదరుల ఇంటి ముందే. జల్ తుఫాన్లో జనమే రారనుకుంటే జన తుఫానుగా జరిపి చూపించాం. నెల్లూరు నగరంలో జరిగిన ఓదార్పు యాత్రని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికి కూడా చెప్తూ ఉంటారు. ఆ నెల్లూరు నగరంలో జరిగిన ఓదార్పు యాత్రే నేను పార్టీ పెట్టేదానికి నాకు ఒక ఉత్సాహం అని చెప్పిన కూడా జగన్ గారు చెప్తూ ఉంటారు. ఆ ఓదార్పు యాత్రని చేసింది ఇద్దరం, నేను అనిల్ కుమార్ యాదవ్ ఇద్దరం. మీరు ఒక అంశం చెప్పారు ఇప్పుడు, అంటే ఆనం సోదరులను చూస్తే మిగతా నాయకులంతా గజగజా వణికేవారని. అంటే వాళ్ళు ఏమైనా ఫ్యాక్షన్ లీడర్స్, వాళ్ళని చూసి భయపడడానికి ఇంకోటి ఎందుకు భయపడాల్సి వచ్చింది ఆనం సోదరులు? అంటే మా జిల్లాలో రాజకీయ నాయకులు అందరూ పెద్ద మనుషులు. నాగరాజు గారు ఒక మాట అంటే పడలేరు, కొంచెం పెద్ద మనుషులు. రామనారాయణ రెడ్డి, వివేకానంద రెడ్డి, ముఖ్యంగా వివేకానంద రెడ్డి, అతని వ్యవహార శైలి ఏ విధంగా ఉంటుందో మీకు తెలుసు కదా. అందుకే కొంచెం అంటే ఇడిచిపెట్టినోడు ఈదికి పెద్ద అని చెప్పని కొంచెం బురద ఉంటుంది, బురద మీద రాయి ఊరేస్తారు, మొహం మీద పడద్దని మేము దానికి తెగబడ్డాం. అర్థమైంది మీకు? అది కరెక్ట్లే అండి. అది ఓకే. ఇక అక్కడ నుంచి కూడా ఇంకా పూర్తి స్థాయిలో విభేదాలు వైసీపీ జగన్ వెంట నడిచారు. జగన్ గారు మళ్ళీ వైసీపీ పెట్టిన వెంటనే ఇంకా మీకు టికెట్లు, మీకు రూరల్ టికెట్, మీకు టౌన్ టికెట్ అనిల్ కుమార్ యాదవ్. అంటే అప్పుడు 2014లో సైతము అబ్దుల్ అజీజ్ వెళ్ళి మైనార్టీ కోటా కింద అడిగితే లేదు ఇప్పటికే బీసీకి ఇస్తామనుకున్నాము, అతనికే ఇస్తాము, నీకు మేయర్ ఇస్తామన్నారు, ఆ విధంగా ఇచ్చారు. అయితే 2014 ఎన్నికలు అంటే మీరు రూరల్లో ఉన్నప్పటికీ కూడా మీరు ఏ పార్టీలో ఉన్నా, అటు కాంగ్రెస్లో ఉన్నా, ఇప్పుడు ఈరోజు వైసీపీలో ఉన్నా, జిల్లా నేతలతో కావచ్చు, ఇతర పార్టీల నాయకులతో కావచ్చు, మీకు మంచి సత్సంబంధాలు ఉంటాయి. అందరితో కూడా ఎటువంటి అరమరికలు లేకుండా అన్ని పార్టీలతో కూడా మంచి సత్సంబంధాలతో మెలుగుతుంటాయి. ఎంతలా అంటే ఇక ఏబీవీపీలో పనిచేసిన మీకు బీజేపీ వారితో కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయి ఈ రోజుకి. ముఖ్యంగా వెంకయ్యనాయుడు ఇదే జిల్లా వాసి కావడం, నెల్లూరు పట్టణ వాసి కావడం కూడా మీకు కలిసి వచ్చిన అంశము. వెంకయ్యనాయుడు గారితో కూడా మీకు మంచి పరిచయం ఉంది. ఈ పరిచయంలో మీ నియోజకవర్గం అంటే రూరల్ నియోజకవర్గానికి ఏ అభ్యర్థి మీకు ప్రత్యర్థి కావాలని కూడా డిసైడ్ చేసే స్థాయి, ఆ డిసైడ్మెంట్లోనే సురేష్ రెడ్డి గారిని కూడా మీరు అభ్యర్థిగా ప్రకటింపజేసుకున్నారు. బీజేపీలో అలా ఉండదు నాగరాజు గారు. అంటే అది ఎవరన్నా చెప్పుకున్నా కూడా అది చాలా అమాయకత్వం. భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ. భారతీయ జనతా పార్టీలో పలానా అభ్యర్థి కావాలా అండ్ బీజేపీ అలయన్స్లో సీటు తీసుకోండి అని నేను అడిగే పరిస్థితి ఉండదు, అడిగినా అది జరిగే పరిస్థితి ఉండదు.